తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లర్ సర్కిల్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మేడే సందర్భంగా ఎర్ర జెండాను ఆటో యూనియన్ వర్కర్ సమక్షంలో బివి రమణయ్య ఆవిష్కరించారు. అనంతరం ఏపీఎస్ఆర్టీసీ డిపో వద్ద ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఎర్ర జెండాను బివి రమణయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కావలి మస్తానయ్య, ఉపాధ్యక్షులు ఉమ్మడి ముత్యాలయ్య, ట్రెజరర్ నాగార్జున, అశోక్, బాలచంద్రయ్య, నారాయణ, ఐ మస్తానయ్య, కార్యదర్శి షేక్ వజీర్ భాషా, సహాయ కార్యదర్శి బలరాం, కార్యదర్శి ఆలీ, ఆటో యూనియన్ వర్కర్స్ మరియు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి కార్మిక హక్కుల మీద దాడి జరుగుతుంది. అది కూడా ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినప్పటి నుంచి కూడా ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ తరఫున మేము ఖండిస్తా ఉన్నాము. ఈరోజు దేశంలో చూస్తే ఈ దాడి ఎక్కువైపోయింది. అంటే 1886 ముందు ఎలా ఉండేది భారతదేశంలో అంటే నిర్విరామం, అంటే పని చేసుకునే వాళ్ళకి 18 గంటలు 20 గంటలు ఆ విధంగా పని చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ కార్మిక వర్గం అంతా ఒకటయ్యి వీళ్ళు పోరాట ఫలితంగా ఈరోజు 8 గంటల పని విధానం వచ్చింది మా భారతదేశంలో. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఆ 8 గంటల పని దినాన్ని తొంగలో దొక్కి మళ్ళా పని భారాలు మోపుతా ఉన్నాయి. దానికని ఈరోజు అందరూ కార్మిక వర్గము ఈ దేశంలో అంతా ఈ ఎవరైతే ఉన్నారో ఈ శ్రామిక వర్గం అంతా కూడా దీని మీద ఖండించాల. లేకపోతే భారతదేశము రోజు రోజుకి ఈ మూఢత్వంలోకి వెళ్ళిపోయేసి దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న కాశ్మీర్లో టూరిస్టులను చంపారు 27 మందిని. మేడే 1886 చికాగో అక్కడ జరిగినటువంటి హే మార్కెట్ లో జరిగినటువంటి ఒక ఉద్యమం, అక్కడ కొద్ది మంది మరణించడం జరిగింది. ఆ రక్తంలో తడిసినటువంటి గుడ్డే ఈ మన జెండా. ఈ నెత్తురులో తడిచినటువంటి ఎర్ర జెండా. మన చుట్టూ మనం చాలా జెండాలను చూస్తూ ఉంటాం. ఆ జెండాల దగ్గర కూడా మనుషులు కొద్దిమంది మన పోతా ఉంటారు. ఆ జెండాల కోసం ఎందుకు పోతుంటారంటే ఏదో ఆశతో పోతారు అక్కడికి. కానీ ఒక్క ఎర్ర జెండా దగ్గరికి మాత్రం ఒక ఆశయంతో వస్తారు. ఆశయంతో ఆటో వర్కర్స్ యూనియన్ కి సంబంధించి ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన ఆశయం సమాజ స్థాపన, వర్గరహిత సమాజం మన ఆశయం. మిత్రులారా, ఈ సందర్భంగా మేడే సందర్భంగా కొన్ని విషయాలు మనం చూసుకోవాలా. భూమి పొరల్లో వచ్చినటువంటి అలజడులు సంభవిస్తాయి. భూకంపం వచ్చినప్పుడు ఎక్కడో ఒక దగ్గర సునామీ వస్తుంది. ఆ సునామీకి తీర ప్రాంత దేశాల్లో ఈ సునామీకి భయపడి కలవరపడుతూ ఉంటుంది ఈ సమాజం. ఈ సునామీ భూకంపాలు సృష్టించేటువంటి విధ్వంసానికి